హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. మనము ఐరన్ ప్రిన్స్ లెహంగా అనేది వీడియో పెట్టాం కదా, అదైతే చాలా బాగా క్లిక్ అయిందండి. ఆ వీడియో చూసి అందరూ ఇప్పుడు ఎవరు కుట్టించుకున్నా మొత్తం ఐరన్ ప్రిన్సే అడుగుతున్నారనమాట. ఇది ఇంకో స్టైల్ అనమాట. అదేంటో చూడండి. మీకు అన్ని లాస్ట్ టైం ఏంటంటే 3 మీటర్స్ లెహంగాని ఐరన్ ప్రిన్స్ ఎలా పెట్టారనేది చూపించాను కదా. ఇప్పుడు శారీని తెచ్చి స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి ఒక్కసారి చూడండి. అయితే శారీలో క్లాత్ ఇద్దరికి మామెంట్ కిడ్ పెట్టేటప్పుడు అయితే ఇలా రాదండి. ఓన్లీ ఒక అమ్మాయికే పెట్టే పని అయితేనే వస్తుంది అనమాట. అయితే ఇది చూడండి, మనము చూడండి ఐరన్ ప్రిల్స్ 1 ఇంచ్ ఐరన్ ప్రిల్స్ పెట్టామండి. అంతకుముందు ఏంటంటే 2 ఇంచెస్ పెట్టేవాళ్ళం. క్లాత్ను బట్టి ఇలా పెట్టాలంటే మినిమం 5 మీటర్స్ పడుతుందండి. 5 మీటర్స్ పెడితేనే ఇంత క్లాత్ వస్తుంది అనమాట. అంటే కొంచెం కూడా నీట్గా ఉండాలి అంటే, మొత్తం నీట్గా ఉండాలంటే ఇదిగోండి ఇలా వస్తుంది. ఈ ఐరన్ ప్రిల్స్ ఇలాగే ఉంటాయండి. మనకి వాష్ చేసిన తర్వాత కూడా ఐరన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇదేంటంటే 1 ఇంచ్ ప్రిల్స్ పెట్టాలి అనుకుంటే మనకైతే మినిమం 5 మీటర్స్ క్లాత్ అనేది కావాలండి, ఖచ్చితంగా కావాలి. అలాంటప్పుడు ఏంటంటే క్లాత్ ఎక్కువ పెట్టుకొని ఇంకొక 1 మీటర్ ఎక్స్ట్రా తెచ్చుకున్నా కానీ దీనికన్నా ఇంకా 1/2 ఇంచ్ వస్తుందండి. అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి. ఓకేనా. ఈ ఐరన్ ప్రిన్స్ లెహంగాస్ ఇప్పుడు అంతా ఫేమస్ అయిపోయిందండి. అందరూ ఇవే కుట్టించుకుంటున్నారు. చూడండి, మనం దీనికి క్యాన్ కూడా యాడ్ చేసాం అనమాట. అందుకే చాలా బూస్టీగా ఉంది. ఇది శారీ మొత్తం పెట్టేసామండి. ఇది లెహంగా అనమాట. అయితే దీనికి ఇంకొక స్టైల్లో బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. ఒక్కసారి చూడండి. ఇది లెహంగా కదండి. దీనికి బోర్డర్ వచ్చేసరికి పింక్ వస్తుంది. పింక్ బోర్డర్ అనమాట. మనకి బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చారు. కానీ మనం ఓనీకి ఎలా సెట్ చేసాము అంటే, ఇదేంటంటే ఇది టిష్యూ క్లాత్ అండి. ఇది ఇప్పుడు అంతా మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది అనమాట. ఇదేంటంటే బ్లౌజ్లో ఒక చిన్న బోర్డర్ తీసుకొని హ్యాండ్స్కి జాయింట్ చేయించి, మనకేంటంటే ఇది విడిగా క్లాత్ అనేది తెచ్చాను. నేను సేమ్ క్లాత్ తెచ్చానండి. ఇది టిష్యూ క్లాత్ కదా, మనకి ఈ టిష్యూ క్లాత్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. చాలా బాగుందండి ఈ క్లాత్. ఈ హాఫ్ సారీని అయితే ఇంకొంచెం కొత్తగా డిజైన్ చేశాను. హ్యాండ్స్కి ఏంటంటే పింక్ పెట్టేసి మొత్తం ఏంటంటే మనం టిష్యూ క్లాత్ తోటి వర్క్ చేసేసి మగ్గం మీద హ్యాంగింగ్స్ కూడా చేయించాను. మగ్గం బ్లౌజ్ చేయించి డిజైన్ చేశాను అనమాట. ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి. ఈ బ్యాక్ ఓపెన్కి ఏంటంటే దీనికి కూడా ప్యాడ్స్ అనేది పెట్టించాను. మీకు ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అని పెట్టాను కదా నిన్న, వాళ్ళకి ఆ కస్టమర్దే అనమాట. ఇది కూడా ఇదేంటంటే ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ ఇచ్చేసాను వర్క్. మనకి ఓణి ఏంటంటే కేవలం స్టైల్గా మాత్రమే వేసుకుంటారు కదా, అందుకనేసి ఇలా చేయించాను. ఫ్రంట్ సైడ్ ఫుల్గా వర్క్ చేయించానండి. మనకి బ్యాక్ సైడ్ అయితే డిజైన్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఈ కింద అనేది బుటీస్ వేయించలేదు, అది స్టైల్ మారిపోతుందండి. మొత్తం ఒకే స్టైల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నీట్గా కనపడుతుంది అనమాట వేసుకున్నా. కానీ హ్యాండ్స్ అనేది సేమ్ అండి. మనం నార్మల్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. చాలా బాగుందండి. ఎంఐ సన్నగా ఉంటుంది కదా, అందుకనే మన ప్యాడ్స్ కూడా ప్రిఫర్ చేస్తే సరే పెట్టండి అన్నారు. ఓకేనా. ఇదంటే లంగా ఓణి స్టైలు. మనం ఏంటంటే చాలా లెహంగాస్ కుడుతున్నాం కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మీకు ప్రాపర్గా బ్లౌజెస్ కూడా మోడల్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. అయితే లెహెంగాస్కి ప్రిల్స్ మాత్రం 1/2 ఇంచ్ కూడా పెట్టుకున్నా చాలా బాగా వస్తుంది. కాకపోతే క్లాత్ని బట్టి మాత్రమే ఉంటుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 3 మీటర్స్ క్లాత్లో కూడా 1.5 ఇంచ్ 1 ఇంచ్ ప్రిల్స్ పెట్టమని చాలా మంది అడుగుతున్నారు. కానీ క్లాత్ అయితే చాలదండి, అందుకనే పెట్టలేకపోతున్నాం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎవరికైనా 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ప్రిల్స్ కావాలంటే 5 మీటర్స్ క్లాత్ అయితే తెచ్చుకోండి. మీకు కావాల్సినట్లు డిజైన్ చేసి ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.